హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, బయట స్నాక్స్ కోసం ఏవేవో తింటూ ఉంటారనమాట. లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అలాంటివి తింటూ ఉంటారు. అలాంటివి కాకుండా ఒకసారి నేను రెసిపీ చెప్తాను, అది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాండి తీసేసుకొని 1 గ్లాస్ ఆఫ్ పల్లీలు తీసేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ పల్లీలు తీసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలన్నమాట. అలా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అవుతేనే మనకు పల్లీ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి ఆ పచ్చి స్మెల్ అనేది రాదనమాట. అలా పల్లీలు మాత్రం చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. లో టు హై పెడుతూ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ ఆఫ్ జీడిపప్పు తీసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. జీడిపప్పు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. తర్వాత 1/2 గ్లాస్ వచ్చేసి బాదం తీసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. బాదం కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక చెప్తున్నాను కదా, అన్ని పప్పులు లో ఫ్లేమ్లోనే మనకి ఫ్రై అవ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో ఫ్రై అయినాయంటే మనకి లడ్డు తినేటప్పుడు ఆ పచ్చి స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందుకని అన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి. తర్వాత మనం ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని సపరేట్గా ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలన్నమాట. అవన్నీ ఎక్కువ ఫైన్ పౌడర్ లేకపోతున్నా బరక మన పంటికి ఆ పల్లి టేస్ట్, బాదము, జీడిపప్పు ఆ టేస్ట్ తగులుతూ ఉండాలన్నమాట. చిన్నపిల్లలు ఉంటారు కదా, అందుకనేసి నేను ఇట్లా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసాను అనమాట. తర్వాత ఇక్కడ మనకి అన్నీ కలిపి 2 గ్లాసెస్ అయ్యాయి కదా, అందుకోసం నేను 1.5 గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే కొంచెం తగ్గించేసుకోవచ్చు, కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోవచ్చు అనమాట. ఇది మీ స్వీట్ ఫ్లేవర్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మంచిగా బెల్లం అనేది కరిగిన తర్వాత మనకి తీగపాకం వస్తుందన్నమాట. అలా తీగపాకం వచ్చేంత వరకు మనం బెల్లాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికించుకోవాలి అనమాట. మళ్ళీ ఎక్కువ లేకపోతే గట్టిగా వచ్చేస్తుంది కదా, అందుకనేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్ అయితే బెటర్ అనమాట. పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది కాబట్టి మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట పాకంని. ఇలా పిల్లలకి ఏవంటే అవి ఇవ్వకుండా ఇలా మనం హెల్తీగా ఇంట్లో చేసేస్తే వాళ్ళు కూడా మనకి హెల్తీగా ఉంటుంది కదా. ఇలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ అలా అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ లడ్డూని ట్రై చేసి వాళ్ళ బాక్స్లో పంపిస్తూ ఉండండి. చిన్నగా అలవాటు అయిపోతుంది. వాళ్ళు కూడా మంచిగా ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుంది కదా. ఇది కూడా ఇంట్లో మనం పీనట్స్, క్యాష్యూస్ అలాగే బాదం యూస్ చేస్తున్నాం కదా, అన్నీ మంచి హెల్దీ కదా. అందుకని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి లడ్డుని. ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదన్నమాట. చాలా జస్ట్ వితిన్ 5 to 6 minutesలో అయిపోతుంది అనమాట ఈ రెసిపీ అనేది. తర్వాత బెల్లం పాకం వచ్చేసింది నాకు అక్కడ వీడియో క్లిప్లో చూపిస్తుంది కదా, అలా మంచిగా పాకం వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసేసి యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంత మంచిగా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసి కలిపేసేసుకుంటే మనకి పాకం అనేది గట్టిపడకుండా ఉంటుంది. అలా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అలా పిండి వేస్తూ కొంచెం మంచిగా కలిపేసేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. మీరు ఇక్కడ మాత్రం ఎక్కడ ఉండలు లేకుండా చూసుకుంటూ కొంచెం వేస్తూ కలిపేసేసుకోండి. అలా మంచిగా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని ఇవంతా వేసేసి మంచిగా కట్ చేసేసుకొని షేప్స్ లాగైనా కూడా కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే హ్యాపీగా మీరు ఇక్కడ లడ్డు చేతికి కొంచెం నూనె కానీ గీ కానీ రాసేసుకొని మంచిగా చేతితో లడ్డూస్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోవట్లా, మనం చల్లగా అయిన తర్వాత మనకు లడ్డు షేప్ అనేది రాదనమాట. అలా లడ్డు షేప్ రాని వాళ్ళైతే ఇట్లా ప్లేట్కి మొత్తం అప్లై చేసేసి నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే లడ్డు షేప్ చూపిస్తాను నేను మీకు. కొంచెం వేడిగా ఉన్నప్పుడు మన చేతికి గీ అప్లై చేసేసుకొని అలా మంచిగా లడ్డూస్ లాగా వత్తేసుకోండి. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి 10 to 20 days పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఈ లడ్డూస్. రోజు మీ పిల్లలకి 1 or 2, 3 ఎన్నైనా ఇవ్వచ్చు అనమాట. ఈ లడ్డూస్ చాలా హెల్తీ కదా, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా హెల్తీ. ఒకసారి రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి. సింపుల్ రెసిపీ కదా ఇది, జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మీ పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు, హెల్తీగా తింటారన్న ఫీలింగ్ మనం జస్ట్ ఒక 10 మినిట్స్ కష్టపడితే పిల్లలు కూడా హెల్తీగా తింటారన్న ఫీల్ మనలో వచ్చేస్తుంది కదా. అందుకని ఇక్కడ మేము లడ్డూస్ మంచిగా ఆ షేప్లో చేతికి కొంచెం నూనె కానీ గీ కానీ అప్లై చేసేసుకొని అలా మంచిగా ఒత్తేసుకోండి. గీ అప్లై చేసుకోండి, మళ్ళీ ఆయిల్ అయితే అన్హెల్దీ కదా, కొంచెం గీ అప్లై చేసేసుకొని అలా మంచిగా చేసేసుకుంటే లడ్డూస్ వచ్చేస్తాయి. లడ్డూస్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.